అరే తమ్ముళ్ళు ఎట్లరా అండ్ సిస్టర్స్, అరే చాలామంది నన్ను డేటా అనలిస్ట్ కానీ రోడ్ మ్యాప్ చెప్పనా, ఏ స్కిల్స్ కావాలి ఏం కావాలని అడుగుతూ ఉన్నారు. సో చెప్తున్నాను, రాసుకోండి, సేవ్ చేసుకోండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ పెట్టరు. ఏ డౌట్స్ లేకపోతే జస్ట్ మంచిగుందని పెట్టారు, నాకు మంచిగా అనిపిస్తుంది. ఇంకోటి లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీ దోస్తులు ఎవరైనా ఉంటే షేర్ చేయరు ఈ వీడియో. ఓకే, మనం ఈ కొత్త స్టైల్ స్టార్ట్ చేస్తున్నాం, ట్రై చేస్తున్నాం. రైట్, వితౌట్ ఎ ఫర్దర్ డు, డేటా అనలిస్ట్. అరే డేటా అనలిస్ట్ అంటే 2026లో చాలామందికి కొంత కన్సర్న్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఏఐ వచ్చింది, ఇది వచ్చింది, డేటా అనలిస్ట్ ఉంటుందా పోతుందా అని అడుగుతూ ఉన్నారు. సరే, ఉంటుందో పోతుందో తర్వాత ఆ విషయం పక్కన పెడితే, ఏఐ నేర్చుకోపోతే, దాన్ని ట్రై చేయకపోతే మాత్రం కష్టం. మీరు ఎయిదర్ యూ అడాప్ట్ ఆర్ పెరిష్ అన్నట్టు ఉంటుంది. సో డేటా అనలిస్ట్ 2026లో ఖచ్చితంగా మీరు ఏఐ ఎలా యూజ్ చేయాలి, కోపైలట్ ఎలా యూజ్ చేయాలి, ఎక్సెల్లో ఇలాంటివి తెలుసుకోవాలి బాగా. సో కావాల్సిన స్కిల్స్ చెప్తాను, రాసుకోరి. ఎక్సెల్, సీక్వల్, పైథాన్, పవర్ బిఐ అండ్ ఆల్సో మేబీ ట్యాబ్లూ అండ్ ఆల్సో మేబీ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అస్ వెల్. ఈ స్కిల్స్ అయితే ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. సో ఎక్సెల్, సీక్వల్ ఇవన్నీ పెద్ద రాకెట్ సైన్స్ కాదు. పైథాన్ నేర్చుకుంటే ఇంకోటి ఏంటంటే, మీరు ఏ ఫీల్డ్కైనా చాలా జాబ్లలో యూజ్ చేయొచ్చు పైథాన్. సో ఇవి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇవి టెక్నికల్ ఫౌండేషన్. యూకేలో ఉంటే మాత్రం మీకు చాలామంది తెలిసే ఉంటుంది, తెలియకపోతే చెప్తా వినుర్రి. టెక్నికల్ కంటే యూకేలో సాఫ్ట్ స్కిల్స్, ఎక్స్పీరియన్స్కి బాగా చూస్తారు. సో అది చాలా ఇంపార్టెంట్, సాఫ్ట్ స్కిల్స్ అనేవి. సో నువ్వు డేటా వెళ్ళి ఇది అది అని చెప్తే కుదరదు. సో ఒక స్టోరీ చెప్పాలి, ఆ డేటా అంతా బేస్ చేసుకొని ఒక స్టోరీ చెప్పేటట్టు ఉండాలి. సో అది చాలా ఇంపార్టెంట్, స్టోరీ టెల్లింగ్ అనేది. తర్వాత ఆ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. సో లీడర్షిప్ స్కిల్స్, టీమ్ వర్కింగ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో డేటా అనలిస్ట్. ఇంకోటి, మీరు ఎప్పుడైనా సరే యూకేలో ఇంటర్వ్యూ పోయినప్పుడు, నేను ఇంటర్వ్యూ టిప్స్ అన్నీ మళ్ళీ సపరేట్గా చెప్తాను. ఆ కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ డేటా అనలిస్ట్ కోర్స్ వచ్చేసి మీరు ఈజీగానే నేర్చుకోవచ్చు, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. డేటా అనలిస్ట్ CV ఒకటి మంచిగా తయారు చేసుకోవాలి. మన దగ్గర చాలా శాంపుల్స్ ఉన్నాయి, కావాలంటే కింద కామెంట్ పెట్టుర్రి. ఒక 500 కామెంట్స్ వచ్చినాక నేను ఆ శాంపుల్స్ పంపిస్తాను. ఇంకోటి, డేటా అనలిస్ట్కి కావాల్సిన సర్టిఫికేషన్స్ ఏంది, పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, క్యాగ్లని లేక ఇంకా వెబ్సైట్స్ ఉంటాయి. వాటిలో ఏదైనా మెస్సీ డేటా సెట్స్ తీసుకొని దాన్ని ఒక మంచిగా ఒక డాష్ బోర్డ్ కానీ ఒక మంచి విజువల్ ప్రజెంటేషన్ చేయగలిగితే, మీరు పవర్ బిఐతో కానీ ట్యాబ్లూతో కానీ బాగుంటుంది. సో యూ విల్ గెట్ సమ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పోజర్. ఓకే, అండ్ ఆల్సో అవి మీరు యూజ్ చేసుకోవచ్చు తర్వాత జాబ్ ఇంటర్వ్యూలలో. తర్వాత సర్టిఫికేషన్స్ వచ్చేసి, యూ కెన్ డూ వాట్ పవర్ బిఐ సర్టిఫికేషన్ ఆర్ IBM డేటా అనలిస్ట్ సర్టిఫికేషన్. పైథాన్లో కూడా ఏమైనా సర్టిఫికేషన్ ఉంటే చేయొచ్చు. ఇట్లాంటి సర్టిఫికేషన్ చేసి మీరు దాంట్లో పెట్టవచ్చు. బేసిక్గా ఏ కోర్స్ చేయాలి, ఏం సర్టిఫికేషన్ చేయాలనేది మీరు ఆ డేటా అనలిస్ట్కి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ చదివేటప్పుడు దాంట్లోనే ఉంటుంది. వాళ్ళు అడుగుతారు పలానా సర్టిఫికేషన్స్ కావాలి, పలానా స్కిల్స్ కావాలని. ఆ స్కిల్స్ని బట్టి ఏ కోర్సు నేర్చుకోవాలో డిసైడ్ చేయొచ్చు. తర్వాత వాళ్ళు అడిగే సర్టిఫికేషన్స్ బట్టి ఏ సర్టిఫికేషన్ చేయాలి ఏంటనేది డిసైడ్ చేయొచ్చు. సో అది దాంతోపాటు సాఫ్ట్ స్కిల్స్ నేను చెప్పా కదా ఇంతకుముందు. సో సాఫ్ట్ స్కిల్స్, సర్టిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుందంటే, ఎయిదర్ యూ కెన్ ట్రై ఆర్ దేర్ ఆర్ అదర్ వేస్. అదిరా కథ డేటా అనలిస్ట్ రోడ్ మ్యాప్. గట్టిగా ట్రై చేస్తే ఒక 3 నెలల్లో మొత్తం నేర్చుకోవచ్చు. ఓకే, మీకు ఏమైనా క్వశ్చన్లు ఉంటే ఇంకా కింద కామెంట్ పెట్టండి, ఆన్సర్ చేస్తా. సో ఐ హోప్ దట్ హెల్ప్స్. ఫాలో ఫర్ మోర్. సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, కామెంట్ చేసుకొని, షేర్ చేసుకొని. ఓకే, ఆల్ ది బెస్ట్.